హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవ్య ఏంజల్ 2013. ఈరోజు ఇంకా పిల్లల స్కూల్ అయితే స్టార్ట్ అయ్యారు కదండి. మనం ఈజీగా లంచ్ బాక్సుల్లోకి మనం ఫుడ్ అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. ఈజీగా టమాటా రైస్ అండి, చాలా అంటే చాలా బాగుండిద్ది. మనం ఎటువంటి మసాలా లేకుండా చేస్తున్నాము. చూడండి, వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. దీంట్లో ఒక ఇంగ్రీడియంట్ సీక్రెట్ అయితే వేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. చూడండి, నేనైతే ఒక కప్పు రైస్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని ఒక అరగంట సేపు అలా నానబెట్టుకోండి. కనీసం ఒక 10 మినిట్స్ అయినా నానబెట్టుకోండి, చాలా బాగుండిద్ది. నేను నార్మల్ రైసే తీసుకున్నాను, మీరు బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. ఒక మిక్సీ జార్ తీసుకొని నేనైతే ఒక పావు కిలో టమోటాలు అయితే తీసుకున్నానండి. టమోటాలను చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి వేసుకొని మంచిగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో మీ దగ్గర కొత్తిమీర కూడా ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీర వేయడం వల్ల చాలా టేస్ట్ ఉండిద్ది. నా దగ్గర లేదని నేను వేయలేదు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. ఇప్పటి వరకు ఎవ్వరూ చేయని విధంగా అయితే నేను చూపిస్తున్నాను. ఈ ఇంగ్రీడియంట్ అయితే నేను లాస్ట్లో రివీల్ చేస్తాను, చూస్తూ ఉండండి. వీడియోలో మీకే తెలుస్తుంది. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని చక్కా మొగ్గ గరం మసాలాలు ఉంటాయి కదండి, ఓల్ గరం మసాలాలు అవి ఉంటే అవి యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోండి. ఆనియన్స్ కూడా మంచిగా కుక్ అయ్యేటట్టుగా మంచిగా కలుపుకోండి. ఇంకా హడావుడి లేకుండా సింపుల్గా కుక్కర్లో అయిపోయే విధంగా అయితే నేనైతే చూపిస్తున్నానండి. వీడియో చూస్తూ ఉండండి. అయిపోయినాయి కదా. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి, ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీర కూడా వేస్తే చాలా బాగుండిద్ది. ఇప్పుడు మంచిగా ఫ్రై అయితే చేసుకోండి. కొంచెం అండి కసూరి మేతి కూడా క్రష్ చేసుకొని వేసుకోండి. కసూరి మేతి వేయడం వల్ల టేస్ట్ ఒకటి, ఫ్లేవర్ రెండు బాగుంటాయండి. నేను ఎక్కువ ఏ కర్రీస్లో కానీ ఫ్రైడ్ రైస్లో కానీ కసూరి మేతి అయితే కంపల్సరీగా వాడతాను. ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం టమాటా ప్యూరీని మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదండి, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. మంచిగా కలుపుకొని దాంట్లో కొంచెం పసుపు కూడా వేసుకొని మంచిగా కలిసే విధంగా కలుపుకోండి. ఇప్పుడు మనం టమాటాలు ఎంత మంచిగా కుక్ అయ్యి వాటిలో ఉన్న పచ్చి వాసన అంతా పోయే విధంగా కుక్ అయిందంటే రైస్ పర్ఫెక్ట్గా వస్తుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. విజిల్ తీసేసి కొంచెం మూత అలా పెట్టుకొని ఉడికించుకోండి. చూడండి, మనకి పర్ఫెక్ట్గా అయ్యింది అని ఒక్కటే గుర్తు, ఆయిల్ అంతా కర్రీ నుండి మనకి సపరేట్ అయ్యింది అంటే మనకి పర్ఫెక్ట్గా టమోటా అనేది ఉడికినట్టు. ఇప్పుడు దాంట్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా, అదేనండి సాంబార్ పొడి. ఈ సాంబార్ పొడి వేయడం వల్ల టేస్ట్ సూపర్గా ఉంటుంది. లేదు అంటే మన కాడ మ్యాగీ మసాలా ఉంటుంది కదండి, అది కూడా వేసుకోండి, చాలా బాగుండిద్ది. చూడండి, నాకైతే పర్ఫెక్ట్గా అయితే మంచిగా అయితే అయింది కదా. చూడండి, ఇప్పుడు మనం కొంచెం కారం కూడా వేసుకోండి. కారం వేయడం వల్ల ఇంకా చాలా టేస్ట్ వస్తుంది. కారం వేసుకోండి, మంచిగా అయితే మొత్తం కలుపుకోవాలండి. నాకైతే పర్ఫెక్ట్గా టమాటాలు అయితే మంచిగా మగ్గిపోయాయి. ఒకసారి మొత్తం అలా కలుపుకొని దీంట్లో నేనైతే ఒక గ్లాసు రైస్ తీసుకున్నానండి. నార్మల్ రైసే కాబట్టి ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. మీరు 1 సెకండ్ ఒకలా బాస్మతి బియ్యం తీసుకుంటే 1 కప్పు రైస్కి 1.5 కప్పు వరకు వాటర్ తీసుకోండి. ఇప్పుడు కొంచెం ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని కొంచెం సాల్ట్ అయితే చూసుకొని వేసుకోండి. ఇప్పుడు మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని చూడండి, మనకి మంచిగా బాయిల్ అయితే అయినాయి కదా వాటర్, చూడండి ఎలా వచ్చినాయో. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న రైస్ని నీళ్ళన్నీ మంచిగా వంపుకొని ఈ రైస్ని కూడా దీంట్లో అయితే వేసుకోవాలండి. మంచిగా మొత్తం అయితే నేనైతే ఇంకా వాటర్లో అయితే రైస్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టుకొని 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి, ఎక్కువ వద్దు. మీకు టైం అయితే లో ఫ్లేమ్లో 15 మినిట్స్ నుంచి 20
25 మినిట్స్ వరకు అయితే ఉంచుకోండి. ఇంక అంతేనండి. ఇంకా ప్రెషర్ పోయినాక అయితే చూడండి ఎలా వచ్చిందో చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కుక్కర్లో సింపుల్గా టమాటా రైస్ అండి. చూడండి ఎలా మెత్తగా ఉడకకుండా పొల్లు పొల్లుగా బాగా వచ్చింది కదా. అంతేనండి. ఇంకా బాక్స్లోకి అయితే తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే సింపుల్గా టమాటా రైస్ అయితే అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నాకు. ఇంకా టిఫిన్ ఇంగ్రీడియంట్స్ లంచ్ బాక్స్లో అయితే నేను పెడుతూ ఉంటాను. ఇంకా మీ సపోర్ట్ అలాగే ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.